ఈ రోజుల్లో చాలా మంది శివాలయానికి వెళ్తున్నారు. కానీ భక్తితో పరమశివుని దర్శించుకుంటున్నారు. కొన్ని విషయాల గురించి ఎవరికీ తెలీదు సరిగ్గా. ఏంటంటే ప్రత్యేకంగా అందరికీ కూడా ఒక సందేహం అయితే ఉంది. శివాలయంలో కొట్టిన కొబ్బరికాయని ఇంటికి తీసుకురావచ్చా? లేకపోతే అక్కడే వదిలేయాలా? మరికొందరేమో ఈ విషయం కోసం చెప్తారు. శివాలయం నుండి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవద్దు. ఇంకొందరు మాత్రం తప్పకుండా కాళ్ళు కడుక్కోవాలి అంటారు. చాలా చాలా మాటలు వినిపిస్తున్నాయి ఇలాగా. కానీ అసలు నిజాలు ఏంటో కూడా తెలియట్లేదు చాలా మంది. ముందుగా కొబ్బరికాయల గురించి తెలుసుకుందాం మనం. ఏంటంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టడం అన్నది పవిత్రమైన ఆచారం మనకి. కొబ్బరికాయని శివుడికి సమర్పించడం అంటే మన అహంకారాన్ని పగలగొట్టడం. అది అర్థం. కొబ్బరికాయపై ఉన్న గట్టి పొట్టు మన అహంకారాన్ని సూచిస్తుందన్నమాట. ఆ పొట్టు పగలగొట్టినప్పుడు మన లోపల ఉన్న పవిత్రత బయటకు వస్తుందన్నమాట అనే భావన ఉంది. అందుకే శివుడి ముందు కొబ్బరికాయ కొట్టడం ఒక ఆత్మీయ సూచన. కానీ చాలా మంది ఏమంటారంటే శివాలయంలో కొట్టిన కొబ్బరికాయని ఇంటికి తీసుకురాకూడదు అని చెబుతారు అన్నమాట. నిజానికి అది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే మనం దేవుడికి సమర్పించే ప్రసాదం అది ప్రసాదం అవుతుంది. ప్రసాదాన్ని ఇంటికి తీసుకురాకపోవడం అనేది చాలా పెద్ద తప్పు. అది చాలా తప్పు. దేవుడి ప్రసాదం అంటే దేవుడికి ఆశీర్వాదం. దాన్ని భక్తితో స్వీకరించాలి. చాలా మంది ఏం చేస్తారంటే పూజారులు కూడా కొబ్బరికాయ ముక్కలు భక్తులకు ఇస్తారు పగలగొట్టి, తినమని ప్రసాదం కదా. అంటే దాన్ని తీసుకువచ్చే అర్థం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే కొబ్బరికాయ కొట్టి దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఏం చేస్తారంటే లేకపోతే అక్కడ వేసేస్తారు, లేకపోతే నన్ను దగ్గర పెట్టారు. ఇది మాత్రం మంచిది కాదు. సమర్పించి దాన్ని వృధా చేయడం మంచిది కాదు. అది ప్రసాదం కాబట్టి దాన్ని గౌరవంగా తీసుకోవాలి. మనం తీసుకుని మనం ఆ ప్రసాదాన్ని ఇంకా పంచిపెట్టాలి, లేకపోతే మనం పట్టుకెళ్ళాలి. లేదా అక్కడ ఉన్న ఇతర భక్తులకి ఎవరికైనా ఇవ్వచ్చు, లేదా వాళ్ళకి పంచిపెట్టచ్చు. ఇప్పుడు ఇంకో సందేహం గురించి మాట్లాడుకుందాం. శివాలయం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలా లేదా? కొంతమంది ఏమంటారంటే శివాలయం నుంచి వచ్చాక కాళ్ళు కడుక్కోవద్దు అంటారు కొంతమంది. ఇది కూడా అపోహే. శివాలయం నుంచి బయటికి వచ్చినప్పుడు మనం రోడ్డు మీద నడుస్తాం, దుమ్ము బట్టి ఉండొచ్చు. కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం, శుభ్రత చేసుకోవడం మంచిదే. కానీ అది దేవుడికి, మీరు శివాలయంకి వెళ్ళినప్పుడు వచ్చి కడుక్కోవడం దేవుడికి అవమానం కాదు. అది మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే. దేవుడు మన కాళ్ళు కడుక్కొని లేదా అన్నది చూడడు, మన మనసులో ఉన్న భక్తిని మాత్రమే చూస్తాడు. శివుడికి ముఖ్యమైనది మనం తీసుకెళ్లే కొబ్బరికాయ కాదు, మన భక్తి. మన మనసు ఎంత పవిత్రంగా ఉందో చూస్తాడు శివుడు, అంతే. అందుకే శివాలయానికి వెళ్ళినప్పుడు భక్తితో ప్రార్థించండి, ప్రసాదాన్ని గౌరవంగా తీసుకోండి, అపోహలను నమ్మకండి. శివుడు నిజమైన భక్తితో ప్రార్థిస్తే ఆయన మన జీవితంలో శాంతి మరియు సుఖం ఇస్తాడనమాట. మనం తెలుసుకోవాల్సిందల్లా ఎవరో ఏదో చెప్పారు, ఇలాగా కొబ్బరికాయ తీసుకురాకూడదు, కాళ్ళు కడుక్కోవాలి అనేది ఇదంతా కూడా ఇదేమీ కరెక్ట్ కాదండి. మనం గుడికి వెళ్తున్నాం, మనం అది చాలా పవిత్రమైనది. అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటే మనం వెళ్ళిన ఫలితమే ఉంటది. అసలు శివాలయంకి వెళ్తే కాళ్ళు కడుక్కోవడం ఏంటండి? అంటే ఓన్లీ శివాలయంకి వెళ్తేనే కాళ్ళు కడుక్కోవాలా? ఇంకెక్కడికి వెళ్తే కాళ్ళు కడుక్కోకూడదు అదే మాట్లాడుతున్నారు అన్నమాట. శివాలయంకి వెళ్తే కాళ్ళు కడుక్కోవాలి ఏంటి? శివుడి దగ్గరికి వెళ్తే కాళ్ళు కడుక్కోవడం ఏంటి? ఆయన శ్మశాన వాసుడే కాదంటలేదు. మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని దగ్గరికి తీసుకునే వ్యక్తి శివుడు. ఆయనే. మనం చనిపోయిన తర్వాత అందరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోతే అక్కడ మనం బాధపడి ఏడుస్తుంటే, ఒరే నువ్వేం బాధపడకరా, నీకు నేనున్నాను, నీకు మళ్ళీ ఇంకో జన్మిస్తాను అని మన దగ్గరికి తీసుకునేది శివుడు. దీనికి ఆయన శివాలయంకి వెళ్తే ఇంటికి వచ్చేసిన వెంటనే కొబ్బరి చెప్పేమో అక్కడ పాడేయాలి, తర్వాత వెంటనే కాలు కడుక్కోవాలి. ఏంటండి అసలు ఇది? మనం భక్తి చూడాలి తప్ప గానీ ఇవన్నీ ఇప్పటికీ చాలా మంది పాటిస్తున్నారు. అలాగే చాలా మంది చేస్తున్నారు. అది ఏం చేస్తారంటే కొబ్బరికాయ పట్టగానే తీసుకొచ్చి బయట అడుక్కున్న వాళ్ళు ఉంటారు చూసా, అలాగే వేస్తారు మరి, పాడేసి వెళ్ళిపోతారు ముఖ్యంగా. అంతేగాని లేదంటే అక్కడ నంది ఉంటది కదా, నంది దగ్గర పెట్టేసి వెళ్ళిపోతారు. పెట్టేసి ఓం నమ శివాయ అనుకుని వచ్చేస్తారు బయటికి. అసలు ఏంటండి ఇది? అసలు గుడికి వెళ్తే కాలు కడుక్కోవడం అన్నది అసలు నిజంగా చెప్పాలంటే నిజంగా అది కరెక్ట్ అయిన విషయం కాదు. అది అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు భక్తితో వెళ్ళి పాపం చుట్టుకుని వస్తారు, మరి పాపాన్ని పట్టుకుని వస్తారు అలా చేస్తే. అలా ఇంక గుడికి వెళ్ళినా ప్రయోజనం ఉంది? మీకు ఎన్ని బాధలు చెప్పుకున్నా ఆయన ఏం పట్టించుకుంటాడు? ఏమి పట్టించుకోడు. అసలు మిమ్మల్ని లెక్కల్లో ఉంచడం అలా చేస్తే. అసలు అనేది
అలాగే దరిదాపులకు కూడా రానివాడు ఆయన. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా ఏమీ సాల్వ్ అవ్వవు. ఇంకా ఎక్కువ అవుతుంటాయి, ఇంకా కష్టాలు మొదలవుతుంటాయి అలా చేస్తే. అసలు అలా చేయడం అనేది కరెక్ట్ కాదు అది. ఇప్పుడు మనం గుడికి వెళ్ళాము, దండం పెట్టుకున్నాము, వచ్చాము, అభిషేకం చేయించుకున్నాము, వచ్చాము అంతే. ఇంటికి వచ్చాక కాలు కడుక్కోవడం అనేది కరెక్టే కాదు అది. ప్రసాదం కొబ్బరికి మనం అక్కడ కొడితే మన లోపల ఉన్న అహం అంతా కూడా బయటకు పోద్దన్నమాట. మన అహంకారం, మనలో ఉన్న ఈ కోపం, ఈ ద్రోషం, ఇవన్నీ కూడా బయటకు పోతుంటాయి అన్నమాట. ఆ కొబ్బరికాయ రూపంలో బయటకు పోతాయి. అది అక్కడ ఒకటి ఏంటంటే దేవుడు సమర్పిస్తారు, ఒకటి మనకి ఇస్తారు. మనం ఇంటికి పట్టుకొచ్చి మన ఫ్యామిలీ మెంబర్స్ పెట్టి ఆ ప్రసాదంగా తినమని. అంతేగాని అది తీసుకొచ్చి బయట అక్కడ వేసాడు, లేకపోతే ఎవరికైనా ఇచ్చాడు, లేదంటే నన్ను దగ్గర పెట్టాడు. ఇదైతే కరెక్ట్ కాదండి. దీన్ని మాత్రం మీరు మానుకోవాలి. ఇలాగ కానీ చేస్తే మీరు భక్తితో వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని శివుణ్ణి వచ్చేటప్పుడు పాపం చుట్టుకుని వస్తారన్నమాట. మొత్తం ఇంకా పాపాలన్నీ మూట కట్టుకుని వస్తుంటారన్నమాట. ఇదైతే కరెక్ట్ కాదు అసలు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.